హలో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చక్కటి రుచికరమైన పకోడీ తోటకూర పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: తోటకూర ఒక 2 కట్టలు ఫ్రెష్ గా కడిగి ఇలా కాడలు కట్ చేసి పెట్టుకోండి. ఉల్లిపాయలు ఒక 4-5 పెద్ద సైజువి తీసుకొని ఇలా సన్నగా తరిగి పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిర్చి ఒక 3 ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. శనగపిండి ఒక కప్పు మందం తీసుకోండి, ఇంతే కాదు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ మనకి డీప్ ఫ్రైకి సరిపడా. జీలకర్ర ఒక స్పూన్ తీసుకోండి. ఉప్పు మనకి టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోవాలి. కారం ఒక స్పూను, ఆల్రెడీ పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి. కొత్తిమీర ఫ్రెష్గా ఇలా కడిగి పెట్టుకోండి. ఒక కట్ట తీసుకోండి కొత్తిమీర. ముందుగా మనం ఈ తోటకూరని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇది ఒక బౌల్లో వేసుకొని దీంట్లోనే మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, దీంట్లోనే శనగపిండి కూడా వేసుకోవాలి. ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి. ఉప్పు మన రుచికి తగినంత. కారం ఒక స్పూన్ తీసుకోండి. కొత్తిమీర కూడా ఇలా ఫ్రెష్గా కడిగి దీన్ని సన్నగా తరిగి వేసుకోండి దీంట్లోనే. ఇప్పుడు మనం ఇవన్నిటిని కూడా కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనం ఈ వాటర్ ఆల్రెడీ తోటకూరలో ఉంది కాబట్టి ఎక్కువగా వాటర్ వేసుకోకండి. ఒక 2 స్పూన్ల ఆయిల్ వాటర్ వేసుకొని దీన్ని ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ తోటకూర పకోడీ లాగా వీటన్నిటిని కూడా పకోడీ సైజులో మనకి ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్న మిశ్రమాలన్నిటిని కూడా ఇలా పకోడీ లాగా వేసుకోవాలి. మొత్తం తోటకూర ఉంది కాబట్టి మనకి ఇందులో మంచి హెల్త్ పకోడీ అన్నమాట. ఇది డైజెషన్ పరంగా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కావాలంటే కొద్దిగా సోడా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎంతో రుచికరమైన టేస్ట్ తోటకూర పకోడీ రెడీ అయిపోయింది. ఇది మనం స్నాక్ ఐటెం లాగా టీలోకి కానీ లేదా మార్నింగ్ టిఫిన్ లాగా కానీ లేదా ఈవినింగ్ స్నాక్ ఐటెంగా తీసుకోవచ్చు. ఈ ఎంతో రుచికరమైన ఈ తోటకూర పకోడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. ఈ పకోడీని మీరు కూడా ట్రై చేసి చూడగలరు.